సిటీ కేబుల్. కర్ణాటక రాష్ట్రం షాపూర్ తాలూకా మాల్ రాజా గ్రామంలో ఏప్రిల్ 2న మంగళవారం శ్రీ ఎనుమప్ప జాతర మహోత్సవ కార్యక్రమం మరియు ఏప్రిల్ 3న 501 సామూహిక వివాహాల జాతర ఉత్సవంలో భాగంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కనుక శ్రీ గురు మల్లికార్జున అప్పాజీ పిలుపు మేరకు తాండూరు పట్టణంలోని వివిధ వార్డులలో జాతర పోస్టర్లను ఆయన భక్తులు ధర్మి రవిశంకర్ పూజారి పాండులు అతికించారు. శ్రీ మల్లికార్జున అప్ప భక్తులందరూ జాతర కార్యక్రమంలో పాల్గొనే నవదంపతులకు మల్లికార్జున అప్పాజీ మరియు పరిసరం అప్పాజీ ఆశీస్సులు పొందాలని ధర్మీది రవిశంకర్ పూజారి పాండు తదితరులు కోరారు. శ్రీ గురు మల్లికార్జున అప్పాజీకి శ్రీ గురు మల్లికార్జున అప్పాజీకి శ్రీ గురు మల్లికార్జున అప్పాజీకి పరశురామ అప్పాజీకి నమస్కారాలు తెలియజేస్తూ మాల్రోజా గ్రామం కర్ణాటక రాష్ట్రంలో మాల్రోజా గ్రామం నందు శ్రీ గురు మల్లికార్జున అప్పాజీ వారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జాతర మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా 501 సామూహిక వివాహాలు కూడా జరుపుతున్నారు. మరి 3వ తారీఖు రోజు కూడా జాతర బ్రహ్మాండంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కావున అప్పాజీ భక్తులందరం కూడా ఆ యొక్క జాతర కార్యక్రమానికి వెళ్ళి నూతన దంపతులైనటువంటి వధువరులని మనం అందరం కూడా అక్షంతలేసి ఆశీర్వాదం ఇచ్చి అక్కడ మనం కూడా అప్పవారి ఆశీస్సులు తీసుకొని రావాల్సిందిగా భక్తులందరినీ కూడా కోరుతున్నాను. ఎందుకంటే ఈరోజు మన భారతదేశమైనటువంటి పుణ్యభూమిలో సృష్టికర్తలు మహనీయులు సత్పురుషులు ఎంతోమంది ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి భగవంతుడు ఏదైతే ఉన్నాడో ఈ భూమిపైన ఉన్నటువంటి మానవ జన్మకు ఏమైతే ఉన్నారో మనమందరం కూడా మనసు రూపంలో మనిషిగా ఉన్నామో మనకు తెలియని కష్టాలు బాధలు ఎన్నో ఉన్నాయి. కనుక ఆ భగవంతుడు ఆ యొక్క భగవంతుని స్వరూపుడైనటువంటి శ్రీ మల్లికార్జున అప్పవారికి భూమిపైకి పంపించి మన కష్టాలు తీర్చాలి, మన సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పి భగవంతుడు ఒక మార్గదర్శనం చేసి ఆయనని భూమిపైకి పంపించిండు. మరి అటువంటి మహనీయుని యొక్క దర్శనం చేసుకోవడము, ఆయన నిర్వహిస్తున్నటువంటి జాతరలో మనమందరం కూడా భాగస్వాములే పాల్పంచుకోవడము, మనం గత జన్మ పుణ్యం చేసుకున్న వాళ్ళం అవుతామని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే అటువంటి మహనీయుడు, గొప్ప మహనీయుడు, మంచి ఒక మన కష్టాల్ని ఇమ్మీడియట్లీ మన ముఖం చూసి మన పేరుతో సహా చెప్పి నీ ఇంట్లో ఈ కష్టం ఉన్నది, ఈ కష్టాన్ని తీర్చుకో అని చెప్పి ఈ మానవులకు సహాయం చేయాలి, ఈ యొక్క అందరికీ అన్ని కష్టాలన్నీ తొలగించాలి, అందరూ సుఖశాంతులతో ఉండాలి, పాడి పంటలు బాగుండాలి, ప్రతి గ్రామంలో నన్ను నమ్ముకున్న భక్తులు ప్రతి ఒక్కరు కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నటువంటి గొప్ప మహనీయుడు గురువు గారు మల్లికార్జున అప్ప. ఆయన పాదాలకు నమస్కరించుకుంటూ పరశురామప్ప ఏదైతే మనకు మల్లికార్జునప్ప గారు ఉన్నారో అక్కడ పెద్ద ఎత్తున జాతర నిర్వహిస్తున్నారు. 2వ తారీఖు రోజు 4వ నెల మంగళవారం రోజు అక్కడ సామూహిక వివాహాలు జాతర కార్యక్రమం నిర్వహిస్తున్నారు. తాండ్రు నుంచి కూడా అత్యధికంగా భక్తులు వెళ్ళి ఆ యొక్క కన్నుల పండుగని చూడాల్సిందిగా అందరినీ వేడుకుంటూ ముగిస్తున్నారు. జై హింద్, జై భారత్. సిటీ కేబుల్.